శాసన సభ్యులు వారికి ఒక ఉపాధి కల్పించాలని మేము కూడా వారితో పాటు అండదండలుగా ఉంటూ మరి పార్టీ దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాన్ని ఆదుకునే చర్య కూడా చేస్తామని చేయాలని జోగేశ్వరరావు గారిని కోరుకుంటూ ఈ పార్టీ ఆయన ఏ లోటు ఉన్నా ఆ కుటుంబానికి పార్టీ కూడా అండగా ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీ విధానం. తప్పకుండా జోగేశ్వరరావు గారు దాని గురించి ఆలోచిస్తారని నమ్మకంతో మేమంతా కూడా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, చాలా విషయాలు ఇంకా మాట్లాడాలన్నా మరి చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే బాధాకరమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు మాటలు కూడా రావు. ఆ సందర్భంలోనే మేము ఉన్నాం. కానీ ఒక విషయంలో మాత్రం గర్వపడుతున్నాను. చిన్న వయసులో మరణించినటువంటి కాదా రాంబాబు గురించి మీ అందరూ కూడా అంత గొప్పగా ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం చాలా మరి గర్వపడుతున్నాం. వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఆ భగవంతుడు వారికి ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటూ, కాదా రాంబాబు గారికి మరి ఆ మనశ్శాంతి కలగాలి, అక్కడ ఆత్మ శాంతించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ రామ్జీ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, మన కపిలేశ్వరపురం సత్యనారాయణపురం గ్రామ సంఘ పెద్దలకి, సోదరులకు, సోదరీమణులకు, అధికారులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన కాదా వెంకటరాంబాబు గారు చనిపోయారని చెప్పి రోజున 7:30 ఆ టైంలో నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అని చెప్పి మళ్ళీ అడిగాను. అంటే ఒక ఊహించినటువంటి వార్త. మళ్ళీ చెప్పిన తర్వాత అదేంటి ఏమైంది అంటే, ఎప్పుడు కూడా నాకు 2004లో పార్టీ నాకు అప్పచెప్పిన తర్వాత మన పువ్వుల చిట్టుబాబు గారు గ్రామ పార్టీ అధ్యక్షులు కపిలేశ్వరం, ఏమన్నా మన బీసీ వర్గాల నుంచి, సెటిల్మెంట్ వర్గాల నుంచి రాష్ట్ర మన బీసీ కమిటీకి ఒక పేరు అడుగుతున్నారు, ఎవరు బాగుంటారు, మీకు అభ్యాసం అయితే బాగుంటారు అని చెప్పి అడిగితే రాంబాబు గారి పేరు ఆయనే చెప్పాడు. ఫస్ట్ చెప్పినప్పుడు అది ఏంటి ఏం చేస్తున్నాడో, ఉప సర్పంచ్ చేసాడండి, మంచి వ్యక్తి అని చెప్పడం. ఆ తర్వాత ఆ పదవికి హైదరాబాద్ అప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ వెళ్ళేవారు. సాధారణంగా మీకు బాగా తెలుసు, అనుబంధ సంఘాల్లో ఈ బీసీ కమిటీలు కానీ కో కమిటీలు కానీ వేయించుకునే వరకు ఉత్సాహంగా ఉంటారు తప్ప వేసిన తర్వాత ఎవరు వెళ్ళరు. కానీ అలా కాకుండా ఎప్పుడు కూడా మానకుండా చక్కగా అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని వెళ్ళేవారు. అదే తర్వాత అయితే మరి ఎంపీపీగా అయిన తర్వాత బాగా అనుబంధం. ఏం చేద్దంటే అస్తమానం మండలానికి సంబంధించి ఏం మాట్లాడుకున్నా ఆయన ఏం చెప్పినా నేను కాసేపు ముందు సరదాగా వేలపాలు పడి ఉన్నాయి. అంటే ఏం చేద్దంటే ఆయన ముఖం చూస్తుంటే ఒక కళగా ఉండి నాకు సరదాగా ఆనందంగా ఉండేది ఆయనతో మాట్లాడడం. ఏది అడిగిన వెంట ఊహనివ్వండి కాదు, కాసేపు వెనక్కి ముందుకి కాసేపు ఆయనతో అంటే ఒక రకంగా ఆడుకుని అప్పుడు మనం ఎవరికి అంటే ఎప్పుడు కూడా ఏం అడిగినా అది మంచి అయినా చెడ్డైనా నవ్వుతూ చెప్పాడు తప్ప ఎప్పుడు ఇంకో రకంగా చెప్పలేదు. అదేవిధంగా 19 నుంచి 24 అప్పుడు కూడా మన పార్టీ కార్యక్రమాలు ఏం చెప్పినా మరి ముందుకు వచ్చేవాడు ఆయన. కానీ ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నాయకుల్లా కాకుండా ఫోటోలకు మాత్రం ముందుకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు చాలామంది ఫోటోలకు ముందుకు వస్తుంటారు, కానీ ఆయన ఫోటోలకు వచ్చేవాడు కాదు, పనికి మాత్రమే ముందుకు వచ్చేవాడు. మరి నిజంగా ఆయన లేకపోవడం మీ కపిలేశ్వరం గ్రామానికి ఎంత లోటో నాకు వ్యక్తిగతంగా కానీ తెలుగుదేశం పార్టీ కానీ తీరం లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా వారికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఇంకా సీట్లు అవ్వలేదు. ఖచ్చితంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు నేను తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా తగినంత
ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి మన పోస్ట్ ఉద్యోగం ఇప్పిస్తానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా మన పెద్దలు అడిగారు, మన సంఘ పెద్దలు కూడా వారు కూడా అంగీకరించారు. కాబట్టి రేపు మనం కట్టుకోబోయే కమ్యూనిటీ హాల్కి ఖచ్చితంగా కాదా రాంబాబు గారి పేరే పెట్టుకుందాం, ఆ ప్రకారంగా చేసుకుందాం అని కూడా సవినీయంగా తెలియజేస్తూ, ఏదేమైనా ఒక మంచి వ్యక్తి మరి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, పుట్టినవాడు గెట్టక తప్పదని. కానీ 50 సంవత్సరాల వయసులో చనిపోవడం చాలా బాధాకరం. అదీ కాకుండా ఒక మంచి వ్యక్తి ఎప్పుడు కూడా పార్టీలో ఒక చిన్న డిస్ప్యూట్ కానీ, ఒక చిన్న సమస్య కానీ, ఆయన వల్ల పలానా వాళ్ళు ఇబ్బంది పడ్డారని కానీ ఇప్పుడు ఎలా చూస్తున్నాం మనం, చిన్న పదవి వచ్చేటప్పటికే పైకి వెళ్ళిపోతూ ఉంటాం చాలామంది మనం. అలా కాకుండా చక్కగా ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉండి అందరినీ కలుపుకుంటూ అందరిలో ఒకటిగా మరి ఉండేటువంటి శ్రీ రాంబాబు గారు చనిపోవడం చాలా బాధాకరం. మనకే ఎంత బాధగా ఉంటే మరి వారి కుటుంబ సభ్యులు, మరి వారి అక్క చెల్లెళ్ళు, మేనళ్ళు, మేనగోళ్ళు, అన్నిటికైనా ముఖ్యంగా ఆయన భార్య, మరి వారి యొక్క పిల్లలు, వీరందరికీ కూడా ఆ భగవంతుడి మంచి ధైర్యం కల్పించాలి అని చెప్పి కోరుకుంటూ, వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ, మరి అందరికీ కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.